ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరులారా, సహోదరీమణులారా, దేవుని పిల్లలారా, ఈ ఆగస్టు మాసంలో ఈ 2వ తారీఖు దేవుడిచ్చిన మొదటి పునరుద్ధాన ఆదివారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా ఆదివారపు ఆశీర్వాదాలు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో ఈ విలువైన మాటలు మనం ఆలోచన చేసి పరిశీలనగా ధ్యానం చేసుకుంటే, దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని సెలవిస్తూ ఉంటుండగా, దేవుడు నియమించిన కట్టడను, ఆజ్ఞగా ఇచ్చిన ఆజ్ఞను నీవు అనుసరిస్తే విశ్రాంతి దినమని, లేకపోతే పునరుద్ధాన దినమని ఈ ఆదివారమును నీవు నీ కుటుంబముగా దేవుని సన్నిధికి వెళ్తే ఆయన ఆలయంలో ఉన్నాడు గనుక నిన్ను ఆశీర్వదిస్తాను అని సెలవిస్తున్నాడు. అలా కాకుండా దేవుని ఆజ్ఞకు లోబడకుండా 6 దినాలు కాచి కాపాడిన, ఆరోగ్యం ఇచ్చిన, ఆహారంతో పోషించిన, ప్రయాణాల్లో కాపుదలు ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, ఆయుష్ను పొడిగించి, మరలా ఆరాధించుకునే అవకాశం అని ఆదివారం ఇచ్చినప్పుడు, అది నువ్వు గుర్తించకుండా దేవుని సన్నిధికి వెళ్ళకుండా నిర్లక్ష్యంగా, లోకానుసారంగా నీ వ్యక్తిగతంగా పనులు పెట్టుకుని ఆ శ్రేష్టమైన సన్నిధికి దూరం అయితే గనక, రెండవదిగా నీవు గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అంటే గనక, ఆయన సింహాసనం అనే ఆకాశమందు ఆయన ఉన్నాడు. ఆయన పైన ఉన్నాడు. భూమి అనే పాదపీఠం మీద మనం కింద ఉన్నాం. ఆయన కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన మనందరినీ పరిశీలించుచున్నాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన కన్నులకు దాయబడినది, తెలియకున్నది ఏది కూడా లేదు. అందుకు ఆజ్ఞాతిక్రమం పాపం అని చెప్తుంది వాక్యం. దేవుని కృపను తలంచుకుంటే గనక, దేవుడు చేసిన మేలును గుర్తించుకుంటే గనక, నీవు ఆ దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండలేవు. వారమంతా కాచి కాపాడిన దేవుని కనికిరాన్ని గుర్తు చేసుకుంటే ఆయన ఆరాధించకుండా నీవు ఉండలేవు. అలా కాకుండా దేవుడు చేసిన సమస్తాన్ని మరిచిపోయి హృదయాన్ని బండలాగా, రాతిలాగా మార్చుకుని అపవాదిచ్చిన ఆలోచనల చేత, లోకానుసారమైన తలంపుల చేత, విస్తారమైన పనుల చేత నీవు శ్రేష్టమైన సమయాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాలను నిర్లక్ష్యం చేస్తే గనక నీవు శాపగ్రస్తుడిగా, లేతే ఆశీర్వాదాలు పొందుకోలేని దూరస్తుడిగా మిగిలిపోతావు. దేవునికి మరుగైనది ఏదీ లేదని గుర్తించి దేవుడిచ్చిన ఈ ఆదివారపు ఆరాధన కుటుంబాలుగా వెళ్ళి ఆయన ఆరాధించుకుని ఆశీర్వదింపబడదాం, దీవించబడదాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల రాజా, దయగల దేవ, కృపగల తండ్రి, నీకు వందనాలు. గడిచిన తండ్రి, ఇదిగో ప్రభా 7 మాసాలు కూడా కాచి కాపాడవయ్యా. 8వ మాసము మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మొదటి పునరుద్ధాన ఆదివారపు ఆరాధన ఉదయకాలము నీతో ప్రారంభించడానికి కృప చూపావు. నీ మాటలు ఆలకిస్తూ ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేటి ఆదివారపు ఆరాధన ఆచరించి నీ చేత ఆశీర్వదింపబడే కృపకు పాత్రులను చేయండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. వారు వెళ్ళటానికి, మందిరానికి వెళ్ళటానికి అవకాశం లేని ఎడల వారు ఉంటున్న స్థలాల్లో చేయబడే ప్రార్థన పైన నీ కనుదృష్టి నిలపండి. బలహీనులైన వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. నేటి పునరుద్ధాన ఆశీర్వాదాలు చిన్నల మొదలుకున్న వృద్ధుల వరకు మీరు అనుగ్రహించి, నేటి ఆరాధనల ద్వారా మీరు మహిమ పొంది నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.